ఇద్దరు అమ్మాయిలు ఏరోప్లేన్ ని బస్ అనుకొని ఆపడానికి వెళ్ళారు. ఇది మాస్కోలో జరిగింది. ఒకసారి చూడండి. చెక్ ఇన్ కంప్లీట్ చేశారు, సెక్యూరిటీ చెకప్ అంతా అయిపోయింది. సో బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చి చూస్తే పారామిక్ అంటే ఫ్లైట్స్ ఆగుంటాయి కదా మనం ఎక్కడానికి, అక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే సెక్యూరిటీ ఉంటది కదా దాన్ని కూడా బ్రిడ్జ్ వాళ్ళ కళ్ళు కప్పి దాటుకొని వచ్చేసారనమాట. ఏరోప్లేన్ దగ్గరకు వచ్చి ఇంకా బస్సు మనం ఎట్లా ఆపుతాము అలా ఆపండి ఆపండి అని చెప్పేసి ఆపుతున్నారు. ఇంకా కెప్టెన్ కూడా చూసేలాగా ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఇది చూసిన సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి ఆపేశారనమాట. మీరు కూడా చూసుకోవచ్చు వీళ్ళ దెబ్బకి ఫ్లైట్ కూడా ఆగిందనమాట. ఒకవేళ నిజంగానే ఇంపార్టెన్స్ ఉంటే ముందే రావాలి కదా, లేదంటే ఒకవేళ మిస్ అయినా గానీ అక్కడ అఫీషియల్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. నెక్స్ట్ ఫ్లైట్ కి ఏమన్నా అరేంజ్ చేస్తారా సీట్స్ అని చెప్పేసి. ఒకవేళ నెక్స్ట్ ఫ్లైట్ కి సీట్స్ అరేంజ్ చేసినా గానీ తమ డబ్బులు కట్టే వెళ్ళాలి. ₹1 కూడా రీఫండ్ రాదు, ఎందుకంటే అది మన మిస్టేక్ కాబట్టి. ఒకసారి ఊహించుకోండి, ఒకవేళ ఆపితే వీళ్ళ కోసం అని మిగతా ప్యాసింజర్స్ వెయిట్ చేయాలి. వీళ్ళు ఎక్కడానికి ఒక 30 minutes to 1 hour టైం పడుతుంది కదా, వాళ్ళు ఊరుకుంటారా? ఇట్లా ఆగినందుకు కాస్ట్ పెరుగుతుంది. ఇలా చేసినందుకు వీళ్ళని తీసుకుపోయి ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళకి అప్పగించారనమాట. అండ్ $60 ఫైన్ వేశారు. ఇలా ఒకవేళ మన ఇండియాలో చేశారనుకోండి అది కాని పని, ఎందుకంటే మన CISF వాళ్ళు దరిదాపులో కూడా రానియరు. ఇంకా ఫైన్ తో పాటు జైల్లో కూడా వేస్తారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి పనులు దయచేసి ట్రై కూడా చేయకండి.